నిన్నను లేపినటువంటి గోపిక చాలా గొప్ప గోపిక, చక్కటి జ్ఞానం కలిగిన గోపిక, భగవంతుడికి తనకుండేటటువంటి 9 రకాల సంబంధాన్ని తెలుసుకున్నటువంటి గోపిక, చుట్టూ అన్ని సుఖాలు ఉన్నా ఏ సుఖానికి వశపడనటువంటి గోపిక, తన మనస్సుని తన వశంలో ఉంచుకున్నటువంటి గోపిక, స్థితప్రజ్ఞురాలైనటువంటి గోపిక. స్థితప్రజ్ఞత అంటే ఆ జ్ఞానం నిజంగా మన చుట్టూ ఒక కవచంలాగా నిలకడగా ఉంటే అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అని మనం అనుకున్నాం. మనం సామాన్యంగా భవనాలు నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. దేనికి? గాలి మనని ఇబ్బంది పెట్టకుండా, వాన మనని ఇబ్బంది పెట్టకుండా, చలి మనని ఇబ్బంది పెట్టకుండా, ఎండ మనని ఇబ్బంది పెట్టకుండా, క్రిమికీటాదులు మనని ఇబ్బంది పెట్టకుండా, ఇతరులు వచ్చి మనకి కష్టం కలిగించకుండా, మన పనులేవో మనం చేసుకోవడానికి వీలుగా మనం భవనం కట్టుకుంటాం. ఇది ఎలా ఉండాలని అనుకుంటాం? స్థిరంగా ఉండాలనుకుంటాం, దృఢంగా ఉండాలనుకుంటాం. ఎంత పెద్ద గాలి వచ్చినా చెదిరిపోకుండా నిలకడగా ఉండాలి అని కదా మనం భావిస్తాం. అంటే భవనం స్థిరంగా ఉండాలి. ఆత్మకు కూడా స్థిరమైన భవనం కావాలి. ఏ భవనం? అది జ్ఞానం అనే భవనం కావాలి. ఎందుకు అంటే ఆత్మకు ఉండేటటువంటి జ్ఞానాన్ని చెదిర్చేటటువంటి రకరకాల గాలులు ఈ ప్రకృతిలో ఉంటాయి. కామమని, క్రోధమని, లోభమని, మోహమని, మదమని, మాత్సర్యమని, ఇలాగా రకరకాలైనటువంటి గాలులు, ఎండలు ఇటు అటు మనని హింసించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయే, అట్లాంటివి ఎంత ఉధృతంగా వీచినా వాటికి చెదిరిపోకుండా ఉండగలిగేటటువంటి భవనం మనకు కావాలి. ఏ భవనం అది? బయట కట్టుకునేటువంటి భవనాలు దాన్ని ఆపలేవు. దాన్ని ఆపగలిగినటువంటి భవనం ప్రకర్షమైనటువంటి ప్రకృష్టమైనటువంటి జ్ఞానం అనే భవనం మాత్రమే. కనుక దానిని ప్రజ్ఞ అని అంటారన్నమాట. ఈ ప్రజ్ఞా భవనం మనకు కావాలి. ఇది భగవంతుడికి మనకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలుసుకుంటే కలిగేటటువంటిది ప్రజ్ఞాభవనం. అందులో మనం కనుక స్థిరంగా ఉండగలిగామా, ఇక మనని ఏది ఇబ్బంది పెట్టలేదు. ఆ స్థితిని వశీకార స్థితి అని అంటారన్నమాట. ఇది పరిపక్వమైనటువంటి దశ. మన ఆళ్వార్లలో తిరుమళిసై అనేటటువంటి ఒక ఆళ్వారు ఉండేవారు. వారికే భక్తిసారులు అని కూడా మరో పేరుందన్నమాట. ఈ భక్తిసారులు అనేటువంటి మహానుభావులు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రపంచంలో అన్ని మూలలా తిరిగారు, వెతికారు, చవి చూశారు. అయితే ఇవన్నీ కూడా అసారములు, అల్పసారములు అని గుర్తించి అలాంటి వాటన్నిటినీ కూడా క్రమంగా వదిలివేసి సారతమమైనటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని ఆశ్రయిస్తారు. అంటే వీరు పరమ వైష్ణవ అగ్రేసర్లు అన్నమాట. అంతకుముందు అన్ని రకాల సిద్ధాంతాలను కూడా వీరు చవి చూసేశారట. అయితే వీరికి అద్భుతమైనటువంటి ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతంలోకి, సంప్రదాయంలోకి ప్రవేశాన్ని కలిగించినటువంటి ఒక మహానుభావులు, ఒక ఆళ్వార్ ఉన్నారన్నమాట. పూదత్తాళ్వార్ అని ఒకరు ఉండేవారు. వారు వీరికి జ్ఞానోపదేశం చేసి ఆళ్వారి కింద వారికి ఈ జ్ఞానోదయం కలిగేటట్టుగా చేస్తారన్నమాట. ఈ పూదత్తాళ్వార్ల యొక్క ఉపదేశం తిరుమలసై ఆళ్వార్లు దాన్ని స్వీకరించి చక్కటి వైష్ణవ అగ్రేసరులుగా పరివర్తన చెందడం అనేటటువంటి దాన్ని మనకి సూచిస్తోందా అన్నట్టుగా నిన్నటి గోపికని లేపేటప్పుడు మన ఆండాళ్ ఒక తల్లిగారు మేల్కొల్పడం, లోపల ఉండే కుమార్తె ఆవిడ యొక్క ఉద్బోధనకి తాను మేల్కొని వీరితో చేరడం లాంటి సన్నివేశాలను మనకి చూపించింది మన ఆండాళ్ తల్లి. ఈ భక్తిసారులు అనేటటువంటి ఆళ్వార్ ఏ స్థితిలో ఉండేవారో అట్లాంటి స్థితి నిన్నటి గోపికకు ఉందన్నమాట. వారికి అన్ని రకాలైనటువంటి శక్తులు ఉండేవిట. అంటే వారు మట్టిని బంగారం చేయగలిగే యోగ్యత కూడా వారికి ఉంది అని చెప్తారు. వారు సామాన్యులు, నిరాడంబరంగా జీవించేవారు. పెద్ద విలాసాలు ఏవి కూడా వారికి అవసరం లేదు అని నిర్ణయించుకున్నటువంటి మహనీయులు కూడా అన్నమాట. భగవంతుడు వీరు చెప్పినట్టుగా వినేవాడు. వీరు ఎట్లా ఉంటే అట్లా భగవంతుడు వీరిని
చూస్తూ ఉండేవాడు అని అంటారు. వీరికి కాంచీపురం దగ్గర యథోక్తకారి అనేటటువంటి ఒక సన్నిధానం ఉంది. ఆ సన్నిధి దగ్గర వారు ఉంటూ ఉండేవారు. ఆ మహానుభావులు భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉండేవారు. వీరి దగ్గర ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. ఆ శిష్యుడు ఎప్పుడూ చేసుకునేటటువంటి సేవలతోటి ఆ పెరుమాళ్ళని ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. అయితే ఆ శిష్యుడు చక్కటి పాటలు పాడగలిగినవాడు, మంచి కవితలు అల్లగలిగినవాడు కూడా. ఇది విని ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒకసారి తన మీద కూడా ఒక కవిత్వాన్ని పాడమని ఆ పిల్లవాడిని కోరాడట. కానీ భగవంతుడు గుణములు తెలిసిన తర్వాత భగవంతుడిని తప్ప ఇతరులకి నా నాలుక ఎప్పుడూ కూడా వంగదు అని ఆ పిల్లవాడు చెప్పేటప్పటికి కోపం వచ్చింది రాజుకి. అతన్ని నేను దేశ బహిష్కారం వేస్తున్నాను శిక్ష అంటూ పంపించేశాడు. గురువుగారి దగ్గరికి వచ్చి పిల్లవాడు చెప్పాడు. పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ చేత గురువుగారు అయినటువంటి ఈ భక్తిసారులు కూడా, నాయన నువ్వు వెళ్ళేట్టయితే నేను మాత్రం ఎక్కడెందుకయ్యా, పద నేను కూడా వచ్చేస్తాను అంటూ వారు బయలుదేరారట. అయితే వీరి మీద దేవుడికి ఉండేటువంటి ప్రేమ చేత ఆయన కూడా మెల్లిగా తన ఆదిశేషుడు అనే పడకని సర్దుకుని, భక్తిసారా నీవు లేకపోతే నేను మాత్రం ఎక్కడెందుకయ్యా, పద నేను కూడా బయలుదేరతానని ఆయన బయలుదేరాడట. ఉత్పాతాలు బయలుదేరాయి. భగవంతుడు బయలుదేరితే ఇక ఏముంటుంది కనుక ఆ ఉత్పాతాలకి చెదిరిపోయాడు రాజు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. భగవంతుడు కదులుతున్నాడు కనుక అని తెలిసింది. గబగబా వచ్చి భగవంతుడిని శరణాగతి చేసి ప్రార్థన చేసేట. భగవన్ నువ్వు కదలొద్దు, వెళ్ళొద్దు. నేనేం చేస్తానయ్యా, నా భక్తుడు భక్తిసారుడు వెడుతున్నాడు కదా కనుక నేను ఉండలేను. వెంటనే భక్తిసారుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేశారట. అయ్యా మీరైనా ఉండండి అని. వారన్నట్ట, నాయనా నా శిష్యుడు లేకపోతే నాకు తోచదయ్యా, అతను వెళ్ళిపోతున్నాడు కనుక నేను కూడా బయలుదేరుతాను అని. అయితే ఏం చేయాలో తోచక వెళ్ళి మళ్ళీ తాను బహిష్కార శిక్ష వేసినటువంటి ఆ పిల్లవాడిని ప్రార్థన చేసుకుని, నాయన నువ్వు ఉండు అని ప్రార్థన చేశారట. అయ్యా నాకేం తెలియదు, మీరు శిక్ష వేశారు, మా గురువుగారి దగ్గర ఆజ్ఞ తీసుకున్నా, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. మళ్ళీ వెళ్ళి గురువుగారిని ప్రార్థన చేసి శిష్యుడిని అక్కడ ఉండేట్టు చేసుకుని, ఆ శిష్యుడు నిలిస్తే ఆ భక్తిసారులు నిలిచి, సరే భక్తిసారులు నిలవగానే పెరుమాళ్ళు కూడా సరే మళ్ళీ వెళ్ళి నీ పక్క వేసుకుని మళ్ళీ అక్కడ పడుక్కోవయ్యా అని చెబితే అక్కడికి వెళ్ళి స్వామి ఎలా భక్తిసారులు ఆదేశిస్తే అట్లా విన్నవాడు కనుక ఆయనకి యథోక్తకారి అని పేరు కూడా వచ్చింది అని అంటారు. గొప్ప జ్ఞాని మహనీయులు కూడాను. ఒక తమాషా జరిగింది వారి సమయంలో అని చెప్తారు. ఒకసారి వీరు ఒక మార్గం గుండా వెడుతూ ఉండగా ఒక ఇంద్రజాలం చేసేటటువంటి వ్యక్తి తన దగ్గర స్పర్శవేది అనేటటువంటిది ఒక వేరుని తీసుకుని ఆ స్పర్శవేది తాకిస్తే ఇనుము కూడా బంగారం అయిపోతుంది అంటూ లోకులందరినీ తన చుట్టూ చేర్చుకుని వారి దగ్గర ఇది ప్రదర్శించి ధనాన్ని యాచన చేసుకుంటున్నాడు. ఇనుముని బంగారం చేయగలిగేటంత శక్తి ఉండేవాడు యాచన చేసుకోవాల్సినటువంటి కర్మం ఏమిటి కనుక. కానీ వాడు లోకాన్ని ఆ రకంగా వంచన చేస్తున్నాడు. సరే వాడు ఈ యథోక్తగారి ఈ భక్తిసారుల దగ్గరికి వచ్చి, అయ్యా మీకు కూడా పాపం చాలా బేదరికంతో బాధపడుతున్నట్టున్నారు, మీకు కొంత బంగారం తయారు చేసి ఇస్తా. నవ్వారు భక్తిసారులు. వారన్నారట, తమ ఒంటి మీద ఉండేటటువంటి మట్టిని కాస్త ఇట్లా నలిచి తీసి దీన్ని మట్టికి తాకిస్తే అది కూడా బంగారం అవుతుందని మట్టికి తాకించి చూపించారట. అది కూడా బంగారం అయింది. వాడు సిగ్గుతో తల వంచుకొని అటే వెళ్ళిపోయాడు అని చెప్తారు. అంటే బంగారం చేసుకోగలిగే శక్తి తమకున్న ఐహికమైనటువంటి సుఖాల మీద, భౌతికమైనటువంటి విలాసాల మీద రుచి లేనిటువంటి భగవన్నిష్ఠ గరిష్ఠులు గనక తనకి ఆ శక్తులు ఉన్నప్పటికీ వేటిని వారు వినియోగించుకోనే లేదు. ఒక ఐతిహ్యం చెప్తారు. వీరుండేటటువంటి సన్నిధిలో ప్రతిరోజు ఒక ముదుసలి వీరికి కాసిని ఆవు పాలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉండేదిట. వారు ఇతరత్ర ఏ ఆహారం తీసుకునేవారు కారు అని చెప్తారు. వారు ఆ పట్టుకొచ్చేటటువంటి కాసిని గోక్షీరాన్ని స్వీకరించి తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆమెను వీరు అనుగ్రహించి ఆమె యొక్క వార్ధక్యం పోయి మంచి యవ్వనం వచ్చేటట్టుగా ఆమెను, అంటే వీరు త్రాగినటువంటి ఆ క్షీరంలో కాస్త శేషం మిగిలితే ఆవిడ తీసుకుని ఏదో ప్రసాదం అనుకుని ఆవిడ స్వీకరించింది.
వార్ధకమంతా పోయింది, మంచి యవ్వనం ఏర్పడింది, కాంతి వచ్చింది. ఈవిడే రాజుగారి యొక్క కొలువులో కూడా అక్కడ సేవలు చేసుకుంటూ ఉండేది. ఈవిడిని చూసిన తర్వాత రాజు ఈవిడికి ఇట్లాంటి యవ్వనం వచ్చింది అని తెలిసిన తర్వాత తనకు కూడా వార్ధకం పోయి యవ్వనం వస్తే బాగుండే అని అనుకుంటూ ఏమిటి రహస్యం అడిగితే ఆమె చెప్పింది. ఈ రాజు వెళ్ళి ఆయన అడిగారట, ఏమయ్యా నాకు కూడా కావాలి. ఆయన దాన్ని ఇవ్వటానికి అంగీకరించారు. ఆ రకమైనటువంటి స్థితిని కలిగించడానికి, క్షుద్రమైనటువంటి సుఖాల కోసం కావలసిన వాటిని చేయడానికి ఆయన అంగీకరించలేదన్నమాట. అంటే జ్ఞానులైనటువంటి మహానుభావులు తమకి ఒక రకమైనటువంటి యోగ్యత, శక్తి ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటిని క్షుద్రమైన ప్రయోజనాలు సాధించడానికో లేదా అల్పమైనటువంటి పురుషార్థాలను ఇచ్చి తమ కీర్తిని, ప్రతిష్టని పెంచుకోవడానికో ఎప్పుడూ వాడేవారు కారు. కేవలం భగవన్నిష్ట కలిగి భగవత్ సేవకే తమ యొక్క ప్రతి శక్తిని కూడా వినియోగించుకుంటూ ఉండేవారు అన్నమాట. కారణం వారు ఆ భగవద్ జ్ఞానం అనే భావనల్లో నిలకడగా ఉన్నవారు కనుక బాహిరమైనటువంటి కీర్తి, ప్రతిష్ట, పరువు ఇట్లాంటివన్నీ వారిని ఎప్పుడూ కూడా ప్రలోభాలకి గురి చేసేవి కావు. అయితే ఆ స్థితి ఎట్లా ఏర్పడుతుంది అంటే దానికి ముందు మరొక స్థితి ఉంటుంది. మనస్సు అంత నిలకడగా, అంత దృఢంగా ఉండాలి అని అంటే దానికి ముందు ఉండేటటువంటి స్థితి మనస్సులో ఉండేటటువంటి కోరికల్ని క్రమంగా వదులుతూ ఉండాలి. దుఃఖేషు అనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీః మునిరుచ్యతే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞుడి యొక్క ఒక దశని చెబుతూ. నిన్నటి గోపిక తన యొక్క మనసు తన వశంలో పూర్తిగా ఉంచుకోగలిగినటువంటి మహనీయురాలు. వశీకార దశ అని అనుకున్నాం కదా, దానికి ముందుండేటటువంటి దశ మరొకటి ఉంది. అంటే ఆ స్థితికి చేరాలంటే ముందర మనస్సుని ఆ ఏకాగ్రపరిచి దీన్ని నడిపించాలి. అంటే దానికి ఏకేంద్రియ అవస్థ అని అంటారన్నమాట. ఏకేంద్రియ దశ. ఏమిటి ఏకేంద్రియ దశ అంటే? అంటే తన చుట్టూ రకరకాలైనటువంటి వస్తువులు, అనుభవాలు కూడా ఉంటాయి. కొన్ని దుఃఖాన్నిచ్చే ఉంటాయి, కొన్ని సుఖాన్నిచ్చే ఉంటాయి. కానీ మనం దుఃఖాన్నిచ్చేటటువంటి వాటిని చూస్తే కాస్త మనసులో చెలిస్తూ ఉంటాం, సుఖాన్నిచ్చే వాటిని చూస్తే మనసులో చెలిస్తూ ఉంటాం. మనసులో ఉద్విగ్నత ఏర్పడుతుంది. ఉద్విగ్నం అంటే కదలిపోవడం అని అర్థం అన్నమాట. కొన్ని మనం బయటికి చెప్పకపోవచ్చును, కానీ లోపలైతే వాటికి సంబంధించినటువంటి ఆ కంపం మనకి ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఉద్వేగము అని అంటాం మనం. ఎప్పుడు ఏర్పడుతుంది? దుఃఖేషు అనుద్విగ్నమన. దుఃఖాన్ని కలిగించే వాతావరణం చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది, పరిస్థితులు చుట్టూ ఉంటాయి. కానీ వీడి మనస్సు మాత్రం అనుద్విగ్నమన, కదలదు ఎప్పుడు కూడా. సుఖాన్నిచ్చేటటువంటి చుట్టూ ఏర్పడతాయి. సుఖేషు విగత స్పృహ. వాటి యందు స్పృహ ఉండదు. అంటే ఆ వస్తువులని వాడు వదలడు, కానీ ఆ వస్తువుల అనుభవాలకి మనస్సు మాత్రం కదలకుండా నిలకడగా ఉండేట్టు చేసుకుంటాడు. అవి తెలుస్తూ ఉంటాయి వీడికి. ఈ దుఃఖాన్ని ఇస్తోందని తెలుస్తూ ఉంటుంది, ఇది సుఖాన్ని ఇస్తోందని తెలుస్తుంది. కానీ మనస్సుని ఈ ఇంద్రియాల మించి వెనక్కి లాగి అటు భగవంతుడి వైపు నడుపుతూ ఉండడం చేత వీటి వల్ల కలిగేటువంటి ప్రకోపాలకి ఈ మనస్సు ఎప్పుడు చెలించదన్నమాట. ఇది దానికి క్రింది దశ. ఇలా చెలించకుండా కొంతకాలం ఉంచి సాధన చేయగా ఇక వీటికి అది దూరమయ్యి ఎప్పుడూ భగవంతుడిలోనే ఉండగలిగేటటువంటి స్థితిని పొందుతుంది. ఈ భగవంతుడి వైపు నడిపించేటటువంటి స్థితికి ఏకేంద్రియ దశ అని అంటారు. ఇది స్థితప్రజ్ఞత, వశీకారానికి ముందు ఉండేటటువంటి దశ. ఈ స్థితిలో ఉండేటటువంటి గోపిక ఈవేళ మనకి సాక్షాత్కరిస్తుంది మన ఆండాళ్ తల్లి యొక్క పాటలో. అంటే మనం ఏం చేస్తామన్నమాట, మనకి చుట్టూ ఉండేటువంటి అనుభవాల్ని వస్తున్నా పోతున్నా వాటి పని అవి చేసుకోండి. గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా నసజ్జతే. భగవంతుడు భగవద్గీతలోనే మనకి దానికి సాధనాన్ని ఉపదేశం చేస్తాడు. శరీరానికి ఒక ఆకలి వేసింది, అది ఆహారాన్ని తెచ్చుకుంటుంది. అది వేడిగానో చల్లగానో, ఈ రుచో ఆ రుచో, అది కారమో పులుపో తీపో ఉంటుంది. నిజానికి అది ఆత్మకి సంబంధించింది కాదు, దేహానికి మాత్రమే సంబంధించింది. అంటే దేహం పంచభూతాలతో తయారైంది.
కనుక దీంట్లో కలిగేటటువంటి హెచ్చు తగ్గులకి పంచభూతాల నుంచే దానికి సమాధానం లభించాలి. ఆహారం తగ్గితే బయట నుంచి ఆహారాన్ని తెచ్చి లోపల వేస్తాం, జలం తగ్గితే బయట నుంచి జలాన్ని తెచ్చి లోపల వేస్తాం. అయితే ఆ వేసేటప్పుడు బయట నుంచి వచ్చిన వస్తువు యొక్క హెచ్చు తగ్గులేవో ఈ లోపల తమ ప్రభావాన్ని కూడా కాస్త కాస్త చూపిస్తాయి. అప్పుడు వాటిని ఎట్లా తను స్వీకరించాలి అని అంటే దాని పని అది చేసుకుంటుంది. ఆ భూతంతో వచ్చేటటువంటి పని ఏదో ఆయా భూతం చేసుకుంటోంది తప్ప ఇది నాకు సంబంధించినది కాదు. నేను జ్ఞానం కలవాణ్ణి, నా పేరు ఆత్మ, నేను జ్ఞానం కలిగిన దాన్నే లభించాలి తప్ప జ్ఞానము లేనటువంటి ప్రకృతి నాకు తగినది కాదు అనే విశ్వాసం వీటిలో ఉండాలి. కష్టం కదా, బయట కలిగేటటువంటి భావాలు లోపల మనకి తట్టకుండా ఉంటే అసలు అది సాగనే సాగదు అట్లాగా. కానీ ఇది చేసేటువంటి సాధన వల్ల ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడాలి. దీనికి ఒక చక్కటి దృష్టాంతాన్ని మనం వారిస్తారు. జడభరతుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. మనకి విష్ణు పురాణంలోనూ ఇతరత్ర ఈ జడభరతుడి యొక్క కథని మనకి చెప్తాడు. అనగనగా రహుగణుడు అనే ఓ రాజు ఉండేవాడు. వేదాంతం వినాలి అనేటువంటి కోరిక కలిగింది రాజుకి. బయలుదేరాడు పల్లకీలో. అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. నలుగురు మోసుకు పెడుతున్నారు పల్లకీని. అందులో ఒకడికి ముళ్ళు దిగింది. వాడు పల్లకీని మొయ్యలేకపోయాడు. పల్లకీని దింపారు. మరి రాజుగారు వెళ్ళాలి కదా, ఇటు అటు వెతికారు. దూరంగా చెట్టు కింద ఒక కుర్రాడు కనిపించాడు. చక్కటి శరీరం, దృఢమైనటువంటి స్థితి. సరే వెళ్ళి అతన్ని పిలిచారు. అతనేమి వింటున్నట్టు కనిపించలే. దగ్గరికి వెళ్ళి గట్టిగా ఊపారు. అతనేమి గుర్తిస్తున్నట్టు అనిపించలేదు. కానీ మనిషి ఏమిటో చూస్తున్నట్టే ఉన్నాడు. సరే అతని జబ్బ పట్టుకుని లాక్కొచ్చారు. పల్లకి నెత్తారు. ఒక కాడి అతని భుజం మీద కూడా పెట్టారు. పద అంటూ నడవడం ప్రారంభించారు. నడుస్తున్నాడు. వాడు లాక్కొచ్చారు, తను వచ్చాడు. ఎత్తి భుజం మీద పెట్టారు, తను పెట్టించుకున్నాడు. నడుస్తున్నారు, తను నడుస్తున్నాడు. మరి పల్లకిని నలుగురు కలిసి మొయ్యాలంటే వాళ్ళకి ఆ నడక అలవాటు ఉంటే తప్ప లేకపోతే సవ్యంగా సాగదది. లోపల కూర్చున్న వాడికి సుఖం ఉండదు. ఈ జడభరతుడు అలవాటు లేనివాడు కావడం చేత నడక కుదరలేదు. పైగా ఈయన మంచి పెద్ద దేహం కూడా కలిగిన వాడేమో వాళ్లతోటి సమానంగా కుదరలేదు. లోపల కూర్చున్నటువంటి రఘుగణుడికి కుదుపు వచ్చింది. వేదాంత శ్రవణానికి వెళ్ళే మహనీయుడికి అది కూడా పాపం తట్టుకోలేకపోయాడు. పరదా తీశాడు, బయటికి చూశాడు, కేకలు వేశాడు. ఎందుకు ఇలా కుదుపుతున్నారు అని. కొత్తవాడు వచ్చాడండి, కుదరటం లేదు అని చెప్పారు. సరే ఆ కొత్తవాడిని చూశాడు. దృఢకాయుడే, కానీ సవ్యంగా దీన్ని నడపటం లేదు. అంటే అతనికి కాస్త అధిక్షేపించాలి అనే మనస్తత్వం ఏర్పడింది. చూసి, ఏం పాపం చాలా దూరం నుంచి మోస్తున్నట్టున్నావు, పాపం నీరసంగా ఉన్నట్టున్నావు, పాపం మొయ్యలేకపోతున్నట్టున్నావు, అలసిపోయినట్టున్నావే, జాగ్రత్తగా మొయ్యలేవు అన్నాడు ఆయన. అయితే ఆ మోసేటటువంటి జడభరతుడికి అది తిట్లేం పట్లే. ఇంకొకసారి గట్టిగా రెట్టించాడు ఆయన. రెట్టిస్తే ఆయన అన్నాడు, ఎవరు మోస్తున్నారు, ఎవరిని మోస్తున్నారు అన్నాడు ఆయన. అర్థం కాలేదో లోపల ఉండేటటువంటి రఘుగణుడికి. గద్దిస్తే చెప్పాడు, అయ్యా ఈ నేల కాళ్ళని మోస్తోంది, కాళ్ళు పిక్కల్ని మోస్తున్నాయి, పిక్కలు తొడల్ని మోస్తున్నాయి, తొడలు వక్షాన్ని మోస్తున్నాయి, వక్షం భుజాన్ని మోస్తోంది, భుజం కాడిని మోస్తోంది, కాడి ఆ దేహాన్ని మోస్తోంది. అక్కడ నువ్వు, ఇక్కడెక్కడో నేను, నీకు నాకు మోసేది, ఇంకొకళ్ళు ఎవరో దాంట్లో ఆ మోతని పొందేది, ఇలాంటివేం లేవయా పోమన్నాడు ఆయన. ఇది వినేటప్పటికి పాపం రాజుగారికి ఏమిటో అర్థం కాలేదు. ఒకసారి పల్లకిలోంచి బయటికి దూకాడు. బహుశా ఈయన చెప్పేదేదో వేదాంతంలో అనిపిస్తోంది. అర్థం కానింత వేదాంతం కాబోలు, ఇదేదో వేదాంతం కాబోలు అనుకున్నాడు. తాను వేదాంత శ్రవణం కోసమనే ఒక మహర్షిని సేవించాలని పెడుతున్నాడు. బహుశా ఈయనే ఆ మహర్షి ఏమో అని అనుకున్నాడు. కాళ్ళ మీద పడ్డాడు. నాయనా ఎవరు నువ్వు, ఏమిటి చెప్తున్నావు నువ్వు అని. సరే నేనేం చెప్తున్నావు సరే, కానీ అసలు ఏదో మోత మోయడం అని అంటున్నావే, ఎవరినయ్యా మోసేది అంటే నన్నే కదండి మోస్తున్నారు అంటే. నిన్న నువ్వెవరు అంటే నేనండి అంటే తల నువ్వా, అబ్బా నేనంటుంటే వక్షం నువ్వా, నేను అంటే చెయ్యి నువ్వా, కాలు గట్టిగా నేలకేసి కొట్టాడు, కాలు నువ్వా, కాదు నీ కాలు, నీ చెయ్యి, నీ వక్షం, నీ తల, నీ బొజ్జ, నీ శరీరం, నువ్వు వేరయా. అసలు అర్థం కాలేదు పాపం ఆయనకి.
ఇలా ఆ రాజుకు కలిగినటువంటి జిజ్ఞాసని క్రమంగా తన ఉపదేశంతో తొలగిస్తాడు జడభరతుడైనటువంటి మహనీయుడు. జడభరతుడు ఒక వ్యక్తి, కానీ ఆయన ఏకేంద్రియ దశలో ఉండేటటువంటి వ్యక్తి. అంటే అతను తన మనస్సుని భగవంతుడి వైపే నడిపిస్తున్నాడు కనుక శరీరానికి ఏర్పడేటటువంటి కష్టం కానీ సుఖం కానీ అతన్ని ఏమీ చెదర్చలేదన్నమాట. శరీరానికి ఒకనాడు వాళ్ళు లాక్కొచ్చారు, కష్టం కలిగింది. భుజం మీద కాడి పెట్టారు, కష్టం కలిగింది. కానీ ఆ కష్టానికి అతనేమి చెదరలేదు. మరి కాసేపు అయ్యేటప్పటికి ఆ రహుగండు పల్లకీలోంచి కిందకి దూకాడు, కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం పెట్టాడు. తానేమి పొంగిపోయి నాకు నమస్కారం పెట్టావు అని గర్వించలేదు. అంటే సుఖానికి ఉప్పొంగలేదు, దుఃఖానికి ఆయన కృంగిపోలేదు. మనస్సు ఉద్వేగాన్ని చెందకుండా ఉండేట్టుగా అట్టే పెట్టుకున్నాడన్నమాట. శరీరం పొందాల్సినటువంటి స్పందనలేవో పొందుతూనే ఉంది, కానీ శారీరక స్పందనలకి మనస్సు చెదరలేదు. కారణం మనస్సును తాను ఇంద్రియాల వైపు నుంచి వెనక్కి తీసి భగవంతుడి వైపు నడిపిస్తూ ఉండడం చేత ఇది స్థితప్రజ్ఞ దశలో క్రింది దశ, వశీకారానికి క్రింద ఉండేటటువంటి దశ. 4 దశలను మనం చెప్పుకున్నాం. క్రింద నుంచి 3వ దశ, పైనుంచి 2వ దశ అని అంటాం అన్నమాట. అలాంటి స్థితిలో ఈనాటి గోపబాలిక ఉంది. అలాంటి గోపికని మన వాళ్ళు ఇవాళ మేల్కొలుపుతున్నారన్నమాట. అంటే ఇలాంటి వారు ఎప్పుడు కూడా భగవద్ అభిముఖులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరమైనటువంటి వాటిని వేటిని వీరు కోరరు. అంటే వీరికి ఇతర సాధనాలు ఉండవు, ఇతర ఫలాలు వీరు కోరనమాట. ఆ స్థితిలో ఉండేటువంటి గోపిక ఈవేళటి పాటలో మన ఆండాళ్ళమ్మ లేపుతోంది. పాటను ఒకసారి మనం అందరం కూడా అనుసంధానం చేద్దాం, సంక్షిప్తంగా తెలుసుకుందాం. 10వ పాసురం, 5వ గోపిక. ஆண்டாள் திருவடிகளே சரணம், நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமந்தாரோ வாசல் திறவாதார், நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பரதரும் புண்ணியனால், பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ, ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரா ఏలోరెంబావాయ్. చాలా గొప్ప గోపిక ఈనాటి గోపిక. ఈవిడ ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఈవిడిని పొందడం కోసం శ్రీకృష్ణుడే నోములు నోచాడట. నోతు సువర్గం పుగుహిండ్ర, నోము నోచి స్వర్గంలో ప్రవేశిస్తూ ఉండేటటువంటి అమ్మనాయ్, మాకందరికీ స్వామిని నువ్వు అంటోంది మన ఆండాళ్. ఎవరు నోచారు, ఎవరు స్వర్గంలో ప్రవేశిస్తున్నారో మాత్రం స్పష్టంగా చెప్పలా. అదే 2 రకాలు. తను నోచి స్వర్గసుఖంలోకి ప్రవేశిస్తోందా, లేక ఈమె యొక్క అనుగ్రహం కోసం శ్రీకృష్ణుడే నోము నోచి ఈవిడిని అనుభవించుట అనేటువంటి స్వర్గసుఖంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడా, ఇదేనమాట 2. నోతు సువర్గం పోగిన్ర. లోకంలో నోములు వేరు, నోముల వల్ల కలిగే లాభాలు వేరు. సామాన్యంగా ఒక్కొక్క లాభం కోసం ఒక్కొక్క నోములు ఉంటాయి. ఆ లాభాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంటాయి. ఇత సుఖము అనేటటువంటి దాన్ని లభించడం కోసం నోము అనేది ఒక సాధనంగా చేసుకుంటారు. 2 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి సాధనం, రెండవది సాధ్యం. అంటే ఒకటి మనం చేసేటటువంటి పని, ఒకటి పొందేటటువంటి ఫలమును. డబ్బులు సాధనం, సినిమా చూడటం సాధ్యము అని అనుకుందాం. ఏదో మనం కొనేటటువంటి పండుని కొనుట సాధనం, పండుని తినుట సాధ్యం.
అనుభవించేటటువంటిది సాధ్యము అని అంటామన్నమాట. ఈ అనుభవించేటటువంటిది స్వర్గం అంటోంది మన అండాళ్ళు. స్వర్గాన్ని లభించడానికి కొందరు కొన్ని నోములు నోస్తారు. అయితే ఏ స్వర్గం మన వాళ్ళు కోరుకునేది? అంటే ఇంద్రుడు నిండేటటువంటిది, అమృతం లభించేటటువంటిది, ఆ స్వర్గాన్ని మన వాళ్ళు కోరటంలే. ఎందుకంటే అలాంటి స్వర్గం కూడా తాత్కాలికమే అని మన వాళ్ళందరికీ తెలుసు. భగవద్భక్తులు ఎప్పుడూ కూడా ఈ క్షుద్రమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే స్వర్గాది లోకాలని కూడా కోరరు. స్వర్గేపి నమే అభిలాష అని అంటారు. స్వర్గం అంటే సుఖం కదా. ఏది సుఖం? శ్రీకృష్ణుడే సుఖం అంటే. అసలు ఆ పదంలోనే ఉంది కదా అర్థం. కృష్ణ, నా అంటే ఆనందం, నిర్వృతి. కృష్ అంటే చాలా అపరిమితమైన ఆనందమైన వాడు కృష్ణుడు. కృష్ణ ఆనందము తానబడమే కాదు, ఆనందము కలిగిన వాడు కూడా తాను. అట్లానే భగవంతుడే సాధనం, కృష్ణుడే సాధనం, కృష్ణుడే సాధ్యం కూడా. చేత నోము వేరు, లభించే ఫలము వేరు కాదు మన వాళ్ళకి. ఇవి రెండు ఒకటే అనే నిర్ణయం వాళ్ళల్లో ఉంటుంది. గోపికలందరూ ఆ నిష్ట కలిగినటువంటి వారు. లోపలి గోపిక ఆ నిష్ట పరిపూర్ణంగా కలిగినది కనుక నోము నోయడం అయిపోయింది. సువర్గం పోగిన్రా అమ్మ నాయ్. స్వర్గంలో ప్రవేశిస్తుండేటటువంటి ఓ స్వామిని, అమ్మనాయ్ అంటే స్వామిని అని అర్థం. భగవంతుడు మాకు స్వామి అంటే మాకు మా యజమాని. మరి నువ్వు మాకు యజమానురాలివి కనుక నువ్వు మాకు స్వామినివి. మేము ఇంకా నోము నోస్తూ, ఇంకా నోము నోయటానికి మేము ప్రయాణం చేస్తూ మేమున్నాం. చాలా గొప్పదానివిలే, మా తోటిదానివి అని నువ్వు మేమనుకుంటుంటే నీకప్పుడే నోము నొయ్యటం అయిపోయింది, ఫలం లభించడం అయిపోయింది. ఏం అదృష్టవంతురాలివమ్మా. యజమానురాలివైనందుకు నీ సొత్తైనటువంటి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టి అప్పుడు నువ్వు సుఖపడాలి తప్ప మమ్మల్ని అందరినీ ఇట్లాగ వదిలివేసి నీవే సుఖ అనుభవం చేస్తూ ఉండడం నీకు తగునా అని ఆక్షేపిస్తున్నట్టుగా మన వాళ్ళు నోము వేయడం పూర్తయిపోయింది, మాకు ఇంకా ప్రారంభమే కాలే. సువర్గం పొగుగిండ్రా, నువ్వు స్వర్గ సుఖాన్ని అనుభవించేస్తున్నావు, స్వర్గంలో ప్రవేశించేస్తున్నావు, శ్రీకృష్ణ అనుభవం నీకు లభిస్తోంది. ఇది మన వాళ్ళ యొక్క భావన. జ్ఞానులు ఎప్పుడు కూడా అట్లాగా కృష్ణ అనుభవంతో నిమగ్నమై ఉంటారు కదా. ఇది చెప్పాలి లోపల, కానీ పైకి ఆక్షేపిస్తున్నట్టుగా ఒక మాట, కానీ ఆ వెనక అద్భుతమైనటువంటి జ్ఞానిని సంబోధిస్తుంది మన ఆండాళ్ తల్లి. అమ్మనాయ్, ఓ యజమానురాలా స్వామిని, మాత్తమంతారారో వాసెల్ తిరవాదార్. మాత్తమన్ వాసెల్ తిరవాదార్. పోనీ నువ్వు తలుపు తీస్తే లోపలుండే కృష్ణుడు మాకు కనిపించిపోయి నీ రహస్యం అంతా మాకు తెలిసిపోతుంది అని అనుకున్నట్టయితే పోనీ తలుపు తీయక్కర్లేదులే, హాయిగా కృష్ణుని నీ దగ్గర ఎట్టే పెట్టుకో, కానీ మాటైనా మాకు వినిపించవచ్చు కదా. మాత్రమంతారారో, వస్తున్నానరా అనో, ఇక్కడే ఉన్నాను అనో, ఒక మాటైనా అనొచ్చు కదా. అది కూడా మాకు కరువేనా? అది కూడా మాకు ఉపవాసమేనా? నీకు ఉపవాసం పూర్తయిపోయింది, నువ్వు హాయిగా పారణం చేసేస్తున్నావు. పారణం అంటే ఉపవాసాన్ని ముగించుకోవడం అని అర్థం. ద్వాదశి నాడు మనవాడు పారణ చేస్తుంటారు కదా. పారణ అంటే ఉపవాసానికి ముగింపు అని అర్థం. బ్రేక్ఫాస్ట్ అంటాం మనం. మాకేమో ఇంకా ఉపవాసమే నడుస్తోంది, నీకేమో ఉపవాసం ముగిసిపోయింది. నీకు పోనీ మాకు ఒక్క మాట వినిపింపచేయచ్చు కదా. నీ మాటే మాకు ధారకం. నిజానికి జ్ఞానులైనటువంటి మహానుభావుల యొక్క వాక్కు చాలు మనం బాగుపడటానికి, వారి యొక్క ఉపదేశం చాలు మనం బాగుపడటానికి. నిజానికి మనకి భగవంతుడు ముందు లభిస్తాడా? భగవంతుడిని తెలిపే శబ్దం ముందు లభిస్తుందా? భగవంతుడు ముందు లభించడు. భగవంతుడు మనం గుర్తించలేము, కానీ భగవంతుడిని తెలియచేసేటటువంటి మాట మనకి ముందు వినిపిస్తుంది. పెద్దల యొక్క వాక్కు మనకి ముందర స్వరూపాన్ని నిలబెడుతుంది. ఆ తర్వాత స్వరూపానికి పోషకం వారు అందించినటువంటి భగవంతుడి యొక్క సేవ తర్వాత. కనుక మాకు మొదట లభించాల్సిన యొక్క మాట కదమ్మా. మాత్రమంతారారో, జ్ఞానుల యొక్క ఉపదేశం మనం
పొందతగినది. లోపల గోపిక మన వాళ్ళకి బహుశా అని ఉంటుంది అని మన వాళ్ళు అనుకుంటున్నారు.